డాగ్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ధర్నా చౌక్ దగ్గర ఇటు జంతు ప్రేమికులు ఇక్కడ ఒకవైపు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జంతు ప్రేమికులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. అసలు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్స్ అంటే ఫస్ట్ ఏబీసీ అండి. యానిమల్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయిస్తే చాలా వరకు ఈ కేసెస్ అనేవి తగ్గుతాయి. అదే కాకుండా ఇంకోటి ఇప్పుడు ఈ డాగ్స్ని కంప్లీట్లీ షెల్టర్లో పెట్టడం అనేది అసలు చాలా క్రూయల్ డెసిషన్ ఇది సుప్రీంకోర్టు తీసుకున్నది. సో నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలనుకుంటున్నామంటే ఏదైనా కూడా యానిమల్కి ఇంకా హ్యూమన్ బీయింగ్స్కి యూస్ఫుల్ అయ్యే తీర్పు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సో మేము మెయిన్గా ధర్నా చేయడానికి రీజన్ అయితే అదే. స్ట్రీట్ డాగ్స్ అనేవి హార్మ్ఫుల్ గా మారుతున్నాయి, అందువల్లనే ఇది తీసుకుంటున్నామంటూ కూడా ఈ రోజు అంబర్పేటలో కూడా ఒక చిన్న బాలుని ఒక 5-6 కుక్కలు కావచ్చు మొత్తం కూడా వెంటపడి కరిచినాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది అలా ఉందండి, అంటున్నారు పిల్లల్ని కరుస్తున్నాయి అని చెప్పి. నేను పేరెంట్స్ని అడుగుతాను, పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు వెళ్ళేటప్పుడు నువ్వు రాళ్ళు తీసుకొని వెళ్ళు, అవి నీ ఎంట పడితే కొట్టు ఉషుషాను అని చెప్పి నేర్పిస్తున్నారా? ఇప్పుడు మనమైనా ఇప్పుడు నార్మల్లీ మనం వెళ్తాము, వెళ్ళేటప్పుడు మన మీద ఎవరైనా అరే అంటే మనం రివర్స్ అన్నామా? సేమ్ వే ఇప్పుడు మీరు యానిమల్స్ని రాళ్ళేసి కొట్టడము, వాటిని తరిమేయడము, చిన్నపిల్లలు సైకిల్స్ వాటి మీద తీసుకెళ్తున్నారు. సో మీరు ఒక ఇన్సిడెంట్ జరిగిన 5 minutes హిస్టరీ చూసుకుంటే ఏ రీజన్ లేకుండా అవి అటాక్ అనేది చెయ్యవు. సో అవి అటాక్ చేస్తున్నాయి అంటే పిల్లలదే ఏదైనా మిస్టేక్ అయి ఉంటుంది. వాటిని కొట్టడము ఇలా చేస్తే కానీ అవి అటాక్ చెయ్యవు. ఇప్పుడు ఎన్ని డాగ్స్ ఉంటాయి రోడ్ మీద, ఇప్పుడు మనమే ఉన్నాము, మనం పక్కన ఒక డాగ్ ఉంటుంది, అది వితౌట్ రీజన్ అయితే మనల్ని హార్మ్ చెయ్యదు కదా. అంటే చిన్న పిల్లల్ని వాళ్ళని కుక్కని ఇక్కడ కుక్క ఉంది అది మనల్ని కరుస్తుందని కూడా తెలియని వాళ్ళని కూడా చాలా వరకు కూడా కరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కూడా మొత్తం కూడా దీన్ని ఒక తీసుకొని అన్నిటిని కూడా తరలిస్తున్నారు. ఏం చెప్తారు? చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి అని చెప్పి మీరు అంటున్నారు, 4 years పిల్లల్ని కూడా. మరి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి? 4 years బాబుని మీరు రోడ్ మీద వదిలేయడం తప్పు కదా. పేరెంట్స్ కొట్టిన హిస్టరీ ఉంటుంది మూగజీవాలని. సో అలా అవి అటాక్ చేస్తాయి తప్ప వాటికంతటా అవి అయితే వెళ్ళి అటాక్ చేయవు. చివరికి మేము చెప్పేదైతే ఒకటే అండి, యానిమల్స్కి ఏబీసీ చేయించి వాటిని వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళని బతకనియాలి, అంతేకాని వాటిని హింసించడము మాత్రం కరెక్ట్ అయితే కాదు. షెల్టర్స్లో పెట్టాలి అనడం అయితే కరెక్ట్ సొల్యూషన్ అయితే కాదు. ఒక షెల్టర్లో ఎన్ని డాగ్స్ అని పెడతారండి? ఓకే పెడతారు, పెట్టాక వాటి ఫుడ్, వ్యాక్సినేషన్ ఇవన్నీ ఎలా? మీరు అలా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వాటిని షెల్టర్లో పెట్టి కూడా వేస్ట్ కదా. అంటే కొన్ని రోజుల నుంచి ఇది ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ఒకవైపు జంతు ప్రేమికులు వర్సెస్ ఇంకోవైపు వీళ్ళందరూ ఉన్నారు, కానీ చాలా వరకు కూడా హార్మ్ఫుల్ గా ఉందని చెప్పే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? హార్మ్ఫుల్గా అంటే ఇప్పుడు మీరు వాటితో ఉండే బిహేవియర్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం క్రూయల్గా ఉంటే డెఫినెట్లీ అవి మనతో క్రూయల్గానే బిహేవ్ చేస్తాయి. మనం వాటితో ఫ్రెండ్లీ ఉంటేనే కదా అవి మనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి. సో పిల్లలకు కూడా సోషలైజింగ్ అనేది నేర్పియాలి. ఇప్పుడు నలుగురిలో బయటికి వస్తే ఒక యానిమల్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది మెయిన్గా నేర్పిస్తే అప్పుడు జంతువులకి హ్యూమన్ బీయింగ్స్కి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈరోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ రావడం ధర్నా చేయ కారణం ఏంటంటే మాకు అన్ని కుక్కలకు మేము అన్ని మంచి చూస్తారు జనాలని. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కుక్క ఉండొద్దు అది ఉండొద్దు అని గవర్నమెంట్ మొత్తం బ్యాన్ చేస్తారు. అసలు కుక్కల గురించి గవర్నమెంట్ కూడా తెలవాలి. అసలు వాళ్ళు ఫస్ట్ మన ఇండియాలో పుట్టింది ఫస్ట్ కుక్కలే, దేవుడు పుట్టించింది కుక్కలే. తర్వాత ఏమైందంటే వాళ్ళు దేవుడికి అడిగారు, అసలు మాకు పుట్టించారు మీరు, తర్వాత మాకు అన్నం పెట్టనీకు మనుషులు పుట్టి అంటే వాళ్ళు అడిగితేనే మేము పుట్టినాం. అసలు వీళ్ళకు అన్నం పెట్టొద్దని ఎవరికి హక్కు లేదు. మేము అన్నం పెడుతుంటే వాళ్ళకి ఏమవుతుంది? మేము ప్రతి ఇంట్లో మా ఇంటికాడ డైలీ 50 కుక్కలు అన్నం పెడతాను నేను. వాడు వచ్చి కేసు వేస్తాడు, వీడు వచ్చి కేసు వేసిండు. ఎందుకు? మేము మంచి పని చేస్తున్నాం. అసలు మున్సిపల్ అక్కడ చెత్త మొత్తం ఉంటుంది, ఆ చెత్త ముందు సాఫ్ చేయరు, కానీ మేము అన్నం పెడితే ఎందుకు అన్నం పెడతారని ఆడొచ్చి వీడియో తీస్తారు, వీడొచ్చి ఫోటో తీస్తారు. అది తప్పు అని మేము ఏంటంటే గవర్నమెంట్కి మేము ఇంతగానో వాళ్ళకు మూగజీవాలకి ఇంత అన్నం పెడుతున్నాము, ఇవి ఎక్కడైనా స్థలం చూపిస్తే వాళ్ళకి ఇంకా ఒక 50 కుక్కలకు అన్నం పెట్టంత మాకు ఇది ఉంది. మీరు ఎవరు గవర్నమెంట్ ఇట్లా ఇది మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే కొన్ని రోజుల నుంచి జంతు ప్రేమికులు వర్సెస్ సుప్రీంకోర్టు ఇష్యూ అనేది నడుస్తుంది, కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా వరకు అవి హార్మ్ఫుల్ గా మారుతున్నాయి, అందువల్లనే ఇది తీసుకున్నామని చెప్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి?
యాక్చువల్లీ డాగ్స్ వల్ల అయినా కానీ కౌస్ వల్ల వాటి వల్ల అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదండి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే కావాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఏంటంటే డాగ్ మీట్ని సప్లై చేద్దాం ఇండియా నుంచి అని అనుకుంటున్నారు. మన ఇండియాలో ఏంటంటే చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వీటిని తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి ఊరు బయట తీసుకెళ్ళి షెల్టర్ పెడతాని అంటే వాటికి టైంకి వాటర్ అన్ని డాగ్స్ ఎక్కడెక్కడో డాగ్స్ అన్ని ఒకే దగ్గర ఉంటే అవి ఫైట్ చేసుకొని ఏమైనా చేసుకుంటే ఎవరండి దానికి రెస్పాన్సిబుల్? ఆల్రెడీ మేము ఉన్నాం కదా, మేము ఫీడ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏబీసీ రూల్ ఏదైతే ఉందో ఇంకా వ్యాక్సినేట్ అది చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎవరికైతే ఫీడ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫీడ్ చేస్తారు. యానిమల్ లవర్స్, డాగ్ లవర్స్ వాళ్ళు ఎవరైతే ఇట్లా స్ట్రీట్స్ ఉన్నాయో వాళ్ళు ఎలాగో సర్వైవ్ అవుతున్నాయి కదా. సో గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? ఆపడానికి ఎవరికి అసలు రైట్ లేదు. మనం హ్యూమన్స్ ఎలానో వాళ్ళకు కూడా యానిమల్స్కి కూడా డాగ్స్కి కూడా రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి. సో నో వన్ హ్యాస్ రైట్ టు స్టాప్ ఫీడింగ్కి కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు మేము ఫీడ్ చేస్తాం కదా, ఇంటికి వచ్చి గొడవ పెడుతుంది. ఎందుకు ఫీడ్ చేస్తారు మీరు? మీకు ఏం అవసరం అంటే మా దగ్గర ఉంది మేము ఫీడ్ చేస్తామండి. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ ఫైటింగ్ అండ్ వాళ్ళు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మీరు ఎట్లా ఫీడ్ చేస్తారు, మీరు ఎట్లా వెళ్తారో మేము చూస్తాం, మీ మర్డర్ చేస్తారు, అది చేస్తారు. రేప్ చేసేవాడు ఎక్కడో ఉండు, మర్డర్ కూడా చేస్తున్నారు. వాళ్ళని ఏం ఆపట్లేదు గవర్నమెంట్. కానీ డాగ్స్ని మాత్రం వాళ్ళ డాగ్ ఫీడర్స్, డాగ్ లవర్స్ ఇంకా డాగ్స్కి మాత్రం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు ప్రాబ్లం అవుతుంది నాకైతే అసలు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇది మాత్రం వాళ్ళు జడ్జిమెంట్ అనేది కొంచెం చూసి ఇవ్వండి. ఏబీసీ రూల్ వ్యాక్సినేషన్ చేపిస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇదే అంటే జిహెచ్ఎంసీలో చూసుకుంటే ప్రతి 2 రోజులకు ఒకటి కేసు అనేది వస్తూనే ఉన్నది. ప్రతి చిన్న అబ్బాయికి కరుస్తూనే ఉన్నది. ఈ రోజు కూడా అంబర్పేటలో ఒక అబ్బాయికి 4 years అబ్బాయికి 4-5 కుక్కలు వెంట పడి కరిచాయి. ఓకే, కరిచిందే మీరు చూసారండి లైవ్, అది వీడియో కరిచిందే చూసారు. దాని ముందు ఆ పిల్లగాడు ఏమైనా రాయి తీసుకొని కొట్టడం అయినా కానీ ఆ డాగ్స్ ఇట్లా టచ్ చేయడం కానీ చేస్తే అది కరుస్తాయండి, పక్క కరుస్తాయి. 4 years అబ్బాయి అతను ఏం చేసిండో ఆడుకునేటప్పుడు ఒక చిన్న స్టోన్ తీసుకొని కొట్టినా కానీ అవి ఎలాగో వస్తాయి. మనం మనుషులం ఒక్కసారి 2 సార్లు ఊరుకుంటాం. ఎవరైనా అంటే ఎవరో పోతే మనల్ని ఏందే రారా పోరా అని అంటే ఆబ్వియస్ ఎవరైనా మనం ఆన్సర్ అనేది ఇస్తాం. సో యాజ్ ఇట్ ఈస్గా అది కూడా పాపం కరిచింది అనుకుంటా. సో అప్పటిదే కాకుండా దాన్ని మీరు తీయండి, ప్రోటోకాల్ చూడండి. ఇంతకు ముందు ఆ పిల్లగాడు ఏమైనా అన్నాడా లేదా అది కూడా చూడాలి కదండి. మీరు అప్పటిదే ఆ సిచ్యువేషన్ బట్టే మీరు దానికి జడ్జ్మెంట్ ఇస్తా అబ్బాయి కరిచిందని అనడం మాత్రం అది చాలా పెద్ద తప్పు. కానీ పేరెంట్స్ కూడా చాలా మంది కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పును కావచ్చు స్వాగతిస్తున్నారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇలానే ఉండాలి చాలా మంది కూడా అంటున్నారు. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి నేర్పియాలండి. ఏమని మనం ఒక యానిమల్తో ఇప్పుడు పేరెంట్స్ ఎలా నేర్పిస్తే ఒక గెస్ట్ ముందర ఇలా ఉండాలి, వాళ్ళ ముందర వాళ్ళతో ఇలా మాట్లాడాలి అది ఇది అన్నప్పుడు పేరెంట్స్ కూడా ఒక ఎవ్రీ చైల్డ్ నేర్పియాలి. స్కూల్లో టీచర్ ఎలా నేర్పిస్తారు అలా పేరెంట్స్ కూడా ఏం నేర్పియాలంటే ఒక యానిమల్ తోటి, ఒక క్యాట్తో, ఒక డాగ్తో ఎంత జెంటిల్గా ఉండాలి అది నేర్పియాలి. సరే వాళ్ళకి కొట్టండి అని అంటే మనం పెద్దవాళ్ళమై మనం పేరెంట్స్ వాళ్ళని కొడితే డాగ్స్ని కొడితే ఆబ్వియస్గా చిల్డ్రన్స్ విల్ దట్ ఓన్లీ మన చిల్డ్రన్స్ అదే ఫాలో అవుతారు. 4 years బాబు అంటే కుక్కను చూసి కొట్టారనుకో, 4 years బిలో ఉన్న వాళ్ళని కూడా అసలు వాళ్ళకి ఏం కూడా తెలియదు అక్కడ కుక్క ఉన్న దాన్ని రెస్పాన్స్ అవ్వాలని కూడా వాళ్ళని కూడా కరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు చాలా వీడియోస్ చూడండి. 2 years 3 years వాళ్ళు కూడా చిన్న కుక్కని పప్పీస్ని తీసుకెళ్ళి ఇట్లా వాళ్ళ నెక్ని ఇట్లా గట్టిగా ఇలా ప్రెస్ చేయడం అది కూడా చేశారు. చాలా వీడియోస్ ఉన్నాయి అలాంటి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్లో కూడా మీరు సెర్చ్ చేసి అలాంటి వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి. సో పిల్లలంటే మనం హ్యూమన్స్ అయి వాటిని ఏమైనా అంటేనే అవి మనల్ని కరవడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తాయి. అనవసరంగా అయితే ఎవరు ఏం చేయరు. హ్యూమన్స్ అయినా అంతే, లేకపోతే మన యానిమల్స్ అయినా అంతే, కౌ అయినా అంతే, ఏదైనా అంతే, మనం ఏదైనా అంతే. తీసుకెళ్తున్నారంటే యాక్చువల్లీ వాళ్ళకి ఏంటి చెప్పండి ప్రాబ్లం? ఇన్ని రోజులు వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళకి తీసుకెళ్ళి ఏబీసీ కూడా అది కూడా మెయిన్ స్టెరిలైజేషన్ మేము చేపిస్తున్నాం మా ఓన్ మనీ తోటి. అయితే జిహెచ్ఎంసీ ఇన్ని రోజులు ఎక్కడుండే? జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడుండే? వాళ్ళ డ్యూటీ అది, గవర్నమెంట్ డ్యూటీ. ప్రతి ఒక్క స్ట్రే డాగ్ని తీసుకెళ్ళి ఆపరేషన్ స్టెరిలైజేషన్ చేయించి వ్యాక్సినేట్ చేయడం ఎవరి డ్యూటీ? అది గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళది. కానీ వాళ్ళు అది చేయట్లేదు అది.
సో మొత్తం మీద ఏదైతే ఏబిసి రూల్ ప్రకారం చేయాలి, కానీ చాలా వరకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా వాళ్ళు రాయి వేసినా అది రెస్పాన్స్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇలా చేయడం చాలా వరకు కూడా జంతు ప్రేమికులు కావచ్చు, వేరే అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న, ఖచ్చితంగా దీనిపైన ముందు చూడాలి, దీనిపైన పునరాలోచించాలంటూ కూడా జంతు ప్రేమికులు చెప్తున్నారు. కోటితో కలిసి శిల్పా RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.